హాయ్ అండి. ఇవాళ ఇడ్లీకి నాకు తెలిసినంత వరకు నేను చాలాసార్లు ఫీల్ అయ్యానండి. ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. దానికోసం ఈరోజు నేను ఎలా చేస్తానో మీకు చెప్పబోతున్నాను. దానికి మనం ముందుగా ఈ గ్లాస్తో మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటామో ఆ గ్లాస్తో ఒక 3 గ్లాసుల రవ్వ తీసుకోవాలండి. అప్పుడు కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈ గ్లాస్ మినపప్పు తీసుకున్నానంటే అది ఏదైనా కానివ్వండి, ఒక గ్లాస్కి 3 గ్లాసుల రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఆ నానబెట్టుకున్న మినపప్పును అయితే ఇలా మిక్సీ చేసుకోలేదండి. నేను రోట్లో వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకున్నాను. అలాగే రవ్వను కూడా ఒక 4 సార్లు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మినపప్పులో ఈ రవ్వని ఇలాగ ఇందులో ఈ వాటర్ అంతా ఇలా పిండేసి ఇలా వేసుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు. మీకు ఇది కలిపి చూపిస్తాను. నేను నైట్ అంతా పిండి అనేది పక్కన పెట్టేసేయాలి. ఇలాగా రవ్వ మొత్తాన్ని ఇలా వాటర్ లేకుండా ఇలా పిండేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలాగా రవ్వ మొత్తం ఇలా నీళ్ళు పిండేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇది ముందుగా మనం వేసుకున్న రవ్వ మినపప్పు మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగా ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా బాగా కలిపారంటే ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తుందండి. ఇలా చేయడం వల్ల ఒక 2-3 నిమిషాలు ఇలాగా అంటూ ఉన్నారంటే నిజంగా కలపడంలోనే ఉందండి ఇడ్లీలు ఎంత మెత్తగా ఉంటాయో. మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా మెత్తగా దూది లాంటి ఇడ్లీ అయితే మీరు చేసుకోవచ్చు. గరిటితో కాకుండా ఇలా ఎప్పుడైనా పిండి అనేది మన చేతితో కలిపితేనే పిండి కూడా బాగా పులుస్తుంది. చూడండి, ఇలా బాగా ఫాస్ట్గా కొంచెం ఇలా అన్నారంటే పిండి మొత్తం బాగా కలిసిపోతుంది. అంతేనండి. దీన్ని మనం నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. ఉదయాన్నే నేను ఇడ్లీ వేసి చూపిస్తానండి ఎలా వచ్చాయో. ఇలా అయితే పిండిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నైట్ మొత్తము అలా పక్కన పెట్టేసుకోవాలి. ఉదయాన్నే నేను ఇడ్లీలు వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదండి, రాత్రి నేను మినపప్పు ఇడ్లీ రవ్వని కలిపి పెట్టాను కదా. ఉదయాన్లోకి పిండి అయితే ఎలా ఉందో చూద్దామండి. చూడండి, పిండి అయితే బాగా పొంగింది. ఇలాగా పిండి బాగా పొంగిందంటే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయని అర్థమైపోతుంది. ఇప్పుడు ఇడ్లీలు వేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం పిండి నేను గిన్నెలో తీసుకొని చూపిస్తాను, చూడండి. చూడండి, పిండి అయితే నురుగుగా ఎలా వచ్చిందో. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని దీన్ని స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ అనేవి హీట్ అవ్వాలండి. పెట్టుకొని చూడండి, ఈ ప్లేట్లకి కాస్త ఆయిల్ కానీ ఇలాగా రాసుకున్నారంటే ఇడ్లీ అనేవి అంటుకోకుండా వస్తాయి.
అలాగే మిగిలిన ప్లేట్లకు కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్న ఇడ్లీలు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా వేల్స్ ఎలా అన్నారంటే వేలికి అంటుకోకూడదు. ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సరే 2 నిమిషాల తర్వాత కొంచెం చల్లారాక ఇలా తీసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా అయితే అంటుకోకుండా ఇలా వస్తాయి. కొంచెం ఆయిల్ అప్లై చేయడం వల్ల చూడండి ఇంత నీట్గా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి చట్నీ వేసుకొని తిని చూపిస్తాను. ఇలాగా వేరుశనగపప్పు చట్నీతో ఇడ్లీ చాలా బాగుంటుంది. చూడండి ఇడ్లీ అయితే ఎంత మెత్తగా ఉందో నిజంగా అండి. ఒకసారి మీరు కూడా చూడండి, ఇడ్లీ అయితే చాలా మెత్తగా వస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.